మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఈ ప్లాట్ మొత్తం ఎస్టర్డే కటింగ్ చేశారు. ఇంకా నెక్స్ట్ కటింగ్కి 7 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇది మాత్రం 40% సైజ్ వచ్చింది, ఇంకా 60% సైజ్ రావాల్సి ఉంది. యాక్చువల్గా ఈ జామ ఏంటంటే దాదాపుగా 1 కేజీ 1.5 కేజీ వరకు వస్తుంది. కాస్త ఆల్రెడీ వీళ్ళు కటింగ్ చేసేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకా పిందె టైప్లో అనుకోవాలి. ఎందుకంటే ఈ జామ పర్టికులర్గా ఈ జామ దాదాపుగా 1.5 కేజీ దాకా వస్తుంది. కానీ క్వాలిటీలో ఎక్కడే కానీ మచ్చ లేకుండా సైజ్కి నీట్గా రెడీగా షైనింగ్ కానీ అనీవెన్ అనేది లేకుండా నీట్గా క్రాప్ నీట్గా ఉంటుంది. చూడండి కాయ చూడండి. ఇవి స్టార్టింగ్ స్టేజ్. ఇవి ఏంటంటే ఈ స్టేజ్కి ఇంకా దాని తర్వాత 1.5 కేజీ పెరగడానికి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఆ తర్వాతే ఇది కోతకు వస్తుందని ఫార్మర్ చెప్పారు. ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్లే కంటిన్యూగా వీళ్ళు దీనికి ఫర్టిగేషన్ క్యాలెండర్ టైప్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ ONBA కాన్సెప్ట్ సారు తెలుసుకున్న తర్వాత సార్ నాకు చాలా సాటిస్ఫైగా అనిపించింది. ఈ ONBA కాన్సెప్ట్లో బిఫోర్ ఎలా అంటే అలా ఎరువులు ఇచ్చామని ఇప్పుడు కరెక్ట్గా ఎంత మోతాదులో ఇవ్వాలి నాకు తెలుసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది సార్ అని చెప్తున్నారు ఫార్మరు. కానీ అన్ని చెట్లకు కూడా చూడండి హెవీగా కవర్లు చూస్తూనే ఎన్ని కవర్లు ఉంటే అన్ని కాయలు ఉండేసి బాగా దిగుబడి ఎక్కువైపోయి ఇదేంటంటే ఇంకా కటింగ్కి లేదు కదా, ఇంకా 1 వీక్ పడుతుంది. ఆ 1 వీక్ తర్వాత అయితే చూడండి సార్ మొత్తం చెట్టు సైడ్కి విరగబడి సైడ్కి పడిపోతుంది. అంతగా ఉన్నాయి సార్ ఈ ప్రోడక్ట్లు వాడిన తర్వాత అని చెప్పి ఫార్మర్ అయితే ఫుల్ సాటిస్ఫైగా చెప్తూనే ఉన్నాడు. సార్ మీరు ఇచ్చిన దానివల్ల చాలా బాగుంది సార్, నెక్స్ట్ టైం కూడా నేను ఇంకో 10 మందికి సజెస్ట్ చేయడానికి కూడా ఎంత బాగా అనిపించిందంటే నా ప్లాట్ చూస్తూనే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్ ఎవరు ఎరువులు వాడుతున్నావు అని. అంత బాగా చెప్పాను సార్. నేను కూడా ONBA బుక్స్ కొన్ని మీరు ఇచ్చారంటే మిగతా వాళ్ళకి కూడా ఇస్తాను సార్ అని చెప్పేసి మన దగ్గర అదే పని తీసుకొని మరి మిగతా వాళ్ళకి ఇచ్చారు రైతు.